దినము మనము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకొంచుండగా ఈ దినము 97వ కీర్తన కూడా ధ్యానించుకుందాం. అయితే ఈ కీర్తన యెహోవా యొక్క ప్రభావమును గురించి, ఆయన అధికారమును గురించి తెలియపరుస్తుంది. ఈ కీర్తన దేవుని రాజ్యాన్ని గురించి 4 అంశాల్లో కూడా వివరిస్తున్నట్లుగా చెప్పబడుతుంది. నీతి, న్యాయము ఆయన సింహాసనానికి పునాదుల్లాగా, సమస్త భూమిని పరిపాలించేటటువంటి శక్తి, అసత్య దేవుళ్ళ మీద ఆయన యొక్క విజయము, తర్వాత నీతిమంతుల ఆనందము గురించి చెప్పబడుతుందని గ్రహించాలి. అయితే 97వ కీర్తనను ధ్యానించుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి, భూమి దానిని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధి సర్వలోకనాథుని సన్నిధి, పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొందియున్నావు. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును అసహ్యించుకునుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.